రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలమందరం కూడా, ముఖ్యంగా నన్ను విశ్వసిస్తున్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గౌరవిస్తుంది, దాన్ని బలపరుస్తుంది, వారికి సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి మాటను చెప్తా ఉంది. ఇవాళ ఆ మాట అటు పెడితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం. అతి త్వరగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేసి వాళ్ళ చిరకాల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే ఇంకొక విషయం కూడా, కృష్ణన్న, ఇది ఎవరు చెప్పినా ఆగదు. ఎందుకంటే నీ అంత మొండి పట్టుదల బహుశా ఎవరికి కూడా ఉండదు. ఇది ఇయ్యాల కాకపోతే రేపో జరిగిపోయేదే. కానీ అయిపోయిన తర్వాత ఆ శరీరానికి ఇది జర్ర రెస్ట్ తీసుకుంటా అనేటువంటి మాట పొరపాటున రానియకు. అసలైన యుద్ధం ముంగటుంది. ఇంకా రేపు జరగబోయేటువంటి